నమస్కారం. జేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం చింతవారిపేట దగ్గర అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు. తండ్రి నేలపూడి విజయకుమార్ సురక్షితం, భార్య ఇద్దరు కుమారులు గల్లంతు. సహాయక చర్యలు చేపట్టిన పి గన్నవరం పోలీసులు. గల్లంతైన వారి వివరాలు: నేలపూడి ఉమా, నేలపూడి మనోజ్, నేలపూడి రిషి. సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించిన పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ, ప్రభుత్వం తరపున వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామని, తరచులాంటి ఘటనలు జరగకుండా గంటి పెదపూడి నుండి నాగులంక వరకు కాలువ వెంబడి రైడింగ్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. తీరా దాదాపుగా చీకటే కేవలం ఎవరు బయటకు ఓన్లీ చిన్న తీసుకొచ్చిందంటే అందరూ కారు దగ్గర బయటకు వచ్చింది. మేము ముగ్గురు వచ్చి ఇంకా ఏంటంటే చిన్నోడు లేట్ చిన్నోడు ఎత్తుకెళ్ళి అది కంగారు అయిపోతుంది. అది తీసుకొచ్చేటప్పుడు మూడు వందండి ఆవిడ నాకు తెలిస్తే తిరుగుతుంది. మళ్ళీ తీర్చిన లోపల వాళ్ళు తీసుకొచ్చాడు. కూడా వారంటీ ఈరోజు తెల్లవారుజామున సుమారుగా 3-3:30 ప్రాంతం మధ్యలో మన పి గన్నవరం మండలం పోతవరం గ్రామానికి చెందిన ఒక కుటుంబం మన శుక్రవారం సాయంత్రం అరకెళ్ళటం జరిగింది. అరకు నుంచి 3 రోజుల పాటు కుటుంబంతో సంతోషంగా గడిపి వస్తున్న క్రమంలో ఈరోజు తెల్లవారుజామున ఇక్కడ ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నిద్రమత్తులో వేగంగా మన స్విఫ్ట్ డిజైర్ కారుతో మన ఉడుముడి దగ్గర కాలువలోకి దూసుకువెళ్ళడం జరిగింది. అయితే దురదృష్టమైన సంఘటన. ఇప్పటి వరకు భార్య అలాగే పెద్ద కుమారుడు యొక్క మృతదేహాలను రికవరీ చేయగలిగాం. అలాగే చిన్న కుమారుడు యొక్క మృతదేహం కోసం ఆల్రెడీ మన జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మన డిఎస్పీ గారు కొత్తపేట గారి నేతృత్వంలో ఆల్రెడీ సహాయ బృందాలు వెతకటం ప్రారంభించాయి. తొందరలోనే ఆ బాడీని కూడా ట్రేస్ చేస్తాము. ఈ ప్రమాదంలో నుంచి బయటపడిన భర్తతో మాట్లాడి అతని యొక్క స్టేట్మెంట్ తీసుకుని దాని ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము. థ్యాంక్ యూ. ప్రమాదాలు కొన్ని జరుగుతున్నాయి సార్. అక్కడ మన పోలీస్ తరఫున హెచ్చరిక బోర్డు వరకు మనకి పి గన్నవరం నియోజకవర్గ పరిధిలో ఉన్న ఐనవిల్లి, అంబాజీపేట, అలాగే పి గన్నవరం, మామిడిపూడి 4 మండలాల్లో కూడా మనం 90 వరకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన పి గన్నవరం ఎస్ఐ గారు ఎక్కడైతే ట్రాఫిక్ జంక్షన్స్ ఉన్నాయో అక్కడ కొంతవరకు ఈ స్టాపింగ్ బ్యారిగేడ్స్, డ్రమ్స్ వాటిని కూడా ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ సన్నాహాలు చేశారు. విత్ ఇన్ షార్ట్ డేస్లో అవి కూడా వాడటం జరుగుతుంది. ఇది కొత్తగా పోసిన రోడ్డు అవటం వల్ల విశాలంగా ఉండటం, ఈ తెల్లవారుజామున పెద్దగా ట్రాఫిక్ లేకపోవటం, దానివల్ల కొంచెం వేగం ఎక్కువగా ఉందని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి ఏదేమైనా దురదృష్టకరమైన సంఘటన. పబ్లిక్ అందరికీ కూడా మా పోలీస్ శాఖ నుంచి మా యొక్క విన్నపం ఏమిటి అంటే ప్రజలందరూ కూడా వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపాలి. తెల్లవారుజామున జరిగే ప్రయాణాలని వాయిదా వేసుకోవాలి. ఎందుకంటే నిద్ర ఎక్కువగా వచ్చే టైం అదే కాబట్టి. అలాగే సీట్ బెల్ట్ ధరించాలి ఖచ్చితంగా. అలాగే రవాణా శాఖ వారు చెప్పే ప్రతి ఒక్క సూచన పాటించాలి. టోటల్గా మొత్తం కంప్లీట్గా ఈ ఏదైతే మన పి గన్నవరం సర్కిల్ పరిధిలో ఉన్న ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ ప్రాంతాలను గుర్తించి ఎస్పీ గారి యొక్క సారథ్యంలో అక్కడ కొన్ని హెచ్చరిక బోర్డులు, అదేవిధంగా కొన్ని మీటింగ్స్ కూడా కండక్ట్ చేసి ఈ యొక్క రోడ్డు ప్రమాదాల యొక్క
రేటుని తగ్గిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. తెల్లవారుజామున గంటిపెదపూడి గ్రామం దగ్గర అంటే చింతవారిపేట మూడుమూడి మధ్యలో ఒక స్విఫ్ట్ కారు కాలువలోకి తీసుకుపోవడం జరిగింది. అంటే తెల్లవారుజామున వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు నిద్రావస్థలో ఉండి అది కాలువలోకి తీసుకుపోవడం జరిగింది. ఆ కారులో నేలపూడి విజయ్ కుమార్ అనే అతను ఫ్యామిలీ ఉన్నారు. తను తన భార్య 2 కుమారులు ఈ నలుగురు కాలువలోకి తీసుకుపోవడం వల్ల ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయారు. అందులో భర్త మిగతా వాళ్ళని రక్షించే క్రమంలో చాలా ప్రయత్నించాడు, కానీ 2 కుమారులు భార్య చనిపోవడం జరిగింది. భార్య ఒక కుమారుడు శవాలు దొరకడం జరిగింది, కానీ చిన్న కుమారుడు శవం ఇంకా గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఇంతవరకు ఇంకా ట్రేస్ అవుట్ కాలేదు. ఇది చాలా దురదృష్టకరం. ఇది పి గన్నవరం మండలం పోతవరం గ్రామానికి చెందినటువంటి ఆ కుటుంబం వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి వచ్చే క్రమంలో రాత్రి ప్రయాణంలో ఈ విధమైనటువంటి సంఘటన జరిగింది. ఈ సంఘటన చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాం. మా ఫ్యామిలీకి ప్రగాఢమైనటువంటి సంతాపం తెలియజేస్తూ వారికి తగినటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే సహాయం తప్పనిసరిగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒకసారి అంటే మనకి దీనికి సంబంధించి అంటే ఈ కెనాల్ సైడు తప్పనిసరిగా రక్షణ చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. ఎందుకంటే ఈ కాలువ నుండి అంటే గంటిపెదపూడి నుంచి ఇంచుమించు గన్నవరం వరకు రైలింగ్ కట్టించడానికి నేను అధికారులతో మాట్లాడి త్వరలోనే ఈ నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తాను.